జ్ఞాపన్న భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 7వ రోజు పారాయణం. వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్తున్నారు. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెప్తాను విను. ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనం చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వలన దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. కార్తీకంలో ఉపనయన దానాన్ని చేసి తదుపరి వచ్చే మాఘంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుంది అని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగద్విదితమే. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహాన్ని కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాకుండా వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసాన్ని చెప్తాను విను. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోనికి పారిపోయి కందమూలాదులతో కాలం గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలు కావడం, కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నీవు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని మునిబాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడైన కారణంగా నీవు అడిగినంత ధనము తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చిస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురిని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణాన్ని జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయింది. ఆ ద్రవ్యముతో రాజు తన భార్యంతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి సువీరుని భార్య గర్భిణి అయి మళ్లీ ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యాన్ని సంపాదించవచ్చు అని ఎంతో సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెని చూసి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. ఈ అరణ్యంలోనే తొలుచూలుగా నాకొక కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఈమె నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెప్తాను అన్నాడు సువీరుడు.
సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసుకుంటున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదు అని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకొన్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పారు. పుట్టినందుకు కాను పుత్రద్వారా గృహ, క్షేత్ర, వాసోవసు, రత్నాది అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే కాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? పుణ్యలోకాలంటే ఏంటి? ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చిన వారికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ మీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గాన్ని చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించారు? నేను చేసిన పాపమేంటి అని అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. సువీరుని 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకు ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహం వలన దేహివై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లిని జరిపించు. ఎవరైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానాన్ని చేయాలి అనే సంకల్పం ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాని ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితులై 2 పాడియావులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకి ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలంగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు పలికి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గాన్ని చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి పితృపిత మాతాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గాన్ని చేరి తన వారితో కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. కార్తీక మాసమంతా
పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడె ఆవుదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గాన్ని చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని, ప్రతి వర్ష అబ్దికాల వల్ల గాని, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల గాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయా శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పళ్లను దానం చేసేవాడు దేవ, ఋషి, పితృణాలు మూడింటి నుండి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ఉసిరి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము, నువ్వులు దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవ అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషేధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్లు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించడం ఉత్తమం అని మహర్షులు తెలిపారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితంగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానాన్ని చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుంది. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో గాని, కాలువలలో గాని, నూతి వద్ద గాని గంగా, గోదావరి మొదలైన మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా సరే ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానది స్మరణము చేసి స్నానము చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచమించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానాన్ని చేయించి షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం యథాశక్తి దీపాలను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు, 1000 సోమ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ల యొక్క పితరులందరూ కూడా సంతృప్తులు అవుతారు. జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. 7వ రోజు పారాయణ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన రోజు పురాణాలను కూడా వినాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.